ఐబొమ్మ రవి హోటల్ పెట్టబోతున్నట. మరి ఆ హోటల్ పేరు కూడా ఏంటంటే ఐబొమ్మ అనే ఆ హోటల్ కి కూడా పేరు పెడతారంట. పోలీసులు అందరూ కూడా విచారణలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రవితో మాట్లాడుతూ ఉంటే తెలిసినాయి. మరి పోలీసులు కూడా ఒక బంపర్ ఆఫర్ రవికి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తున్నది. అదే ఏంటంటే, నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, మరి ఇప్పుడు ఐబొమ్మ కూడా క్లోజ్ అయింది కదా, మరి మీకు సైబర్ లో ఒక మంచి ఉద్యోగం ఇస్తాము, ఇక్కడ జరిగే అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మంచిగా అరికట్టచ్చు అంటే దాన్ని కూడా ఐబొమ్మ రవి తిరస్కరించిందంట. మరి ఇప్పుడు నీ వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని బ్యాన్ అయింది కదా, ఇప్పుడు నడుస్తలేదు కదా, మరి ఏం చేస్తావు అని చెప్పి అడిగినాక పోలీసులు అడిగితే ఐబొమ్మ రవి ఇట్లా అన్నాడంటే ఏంటంటే, ఏం చేస్తావు మరి క్లోజ్ అయింది కదా, ఇప్పుడు తర్వాత ఏం చేస్తామంటే రవి అన్నాడంట, కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానని వారికి తెలిపినట్టు సమాచారం. ఆ రెస్టారెంట్ లో తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశంలోని వివిధ ప్రముఖ వంటకాలను ఆ దీవుల్లో ప్రజలకు రుచి చూపించడం ద్వారా డబ్బు సంపాదిస్తానని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆ రెస్టారెంట్ కు ఏం పేరు పెడతావంటూ అని రవిని అడిగితే రవి ఈ విధంగా చెప్పిండట. ఏ పేరు ఎందుకు పెడతా, నేను ఐబొమ్మ పేరే పెడతానని చెప్పి ఈ సందర్భంగా పోలీసులకు స్పష్టం చేసినట్లు మనకు సమాచారం. ఇది ఐబొమ్మ రవికి సంబంధించి లేటెస్ట్ న్యూస్. కానీ ఇంత టెక్నాలజీ గురించి బాగా అవగాహన ఉన్న పర్సన్స్ నిజంగా సైబర్ క్రైమ్ విభాగంలోకి వస్తే ఏమన్నా ప్రజలకు మేలు చేసే అవకాశాలు ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పోలీసులు కూడా రవినైనా ఇంకా ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రవి పైన ప్రవర్తించిన తీరు పైన తనకు మేబీ నాకు తెలిసి అయితే ఇంట్రెస్ట్ రాకపోతుండవచ్చు ఆడికి రావడానికి. అందుకే మంచిగా ఏదైనా ఇది చెప్తుండే కదా ఆల్రెడీ, ఇక్కడ కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టుకొని మంచిగా నేను అక్కడ వచ్చే జనాలందరికీ కూడా ఆంధ్ర తెలంగాణ వంటలన్నీ కూడా రుచి చూపించి మంచిగా నేను బిజినెస్ నడిపించుకుంటా అని చెప్పి ఐబొమ్మ రవి చెప్తున్నట్టు సమాచారం వచ్చింది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కామెంట్ లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.